కూడు గూడు గుడ్డ మనిషి బతకటానికి నిత్యావసరాలు. గూడు గుడ్డ సంగతి పక్కన పెడితే తిండి కోసం తిప్పలు పడే రోజులు దగ్గరకు వచ్చేశాయి. ఆకలి రాజ్యం రోజులు రిపీట్ కాబోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఆదాయం అన్నీ ఉన్నా సరే టైంకి తిండి మాత్రం దొరకదు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో తినేవాళ్లు ఎక్కువయ్యారు, పండించేవాళ్లు తక్కువయ్యారు. రియల్ భూముల్ని మింగేసింది. అదే జనం కడుపు మార్చబోతోంది. అంతేనా, మారిన వాతావరణ పరిస్థితులు, ఋతుపవనాల మందగమనం, నకిలీ ఎరువులు, విత్తనాల్లాంటివన్నీ కలిపి ఆహార సంక్షోభాన్ని 3Dలో చూపించబోతున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితులు వస్తాయా? త్వరలో రాబోతున్న ఆకలి కాలం V6 స్పాట్లైట్. ఆకలి కేకలు, ఎక్కడ చూసినా కరువు సీన్స్. మూకుమ్మడిగా గంజి, రాగి సంగటి లాంటివి కాచుకొని తాగే దృశ్యాలు, రేషన్ కోసం ఎగబడే పరిస్థితులు. ఇలాంటి సీన్స్ అన్నీ ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే కనిపిస్తాయని తెలుసు కదూ. ఇకపై ప్రపంచం మొత్తం ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కరించబోతున్నాయి. కరువు కోరలెలా ఉంటాయో మారిన పరిస్థితులు చూపించబోతున్నాయి. ఇది నిజం కాబోతోంది. పౌష్టికాహారం, మంచి తిండి సంగతి లాంటి వాటి గురించి ఆలోచించడం మానేసి జస్ట్ తిండి కోసం తిప్పలు పడే రోజులు రాబోతున్నాయి. ఎందుకో తెలుసా? ప్రపంచాన్ని ఆహార కొరత పట్టి పీడించబోతోంది. ఆ సంక్షోభం ఊహకందని రేంజ్లో ఉండబోతోంది. యుగాంతం సీన్స్ మొదట్లో భయపెట్టాయి. తర్వాత అదే సబ్జెక్ట్ అయి ఓ 10-15 ఏళ్ల పాటు వరల్డ్ టాపిక్ అయింది. కానీ అంచనాలు, పుకార్లు, విశ్లేషణలు అన్నీ మారిపోయాయి. భూమి బద్దలవలేదు, మనుషులకేం కాలేదు. అలాగని రిలాక్స్ అయిపోతున్నారేమో. మనల్ని మరో మహా సంక్షోభం పట్టి పీడించబోతోంది. 19వ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన చార్లీ చాప్లిన్ సినిమా ఇది. తిండి లేక షూని ఉడికించుకుని తింటాడు, లేస్ ని నూడిల్స్ లా ఫీల్ అయి లాగించేస్తాడు. గోల్డ్ రష్ మూవీలో అప్పట్లో ఇదో కామెడీ పీస్. కానీ ఫ్యూచర్ లో ఇలాంటి సీన్స్ చాలా చూడాల్సి వస్తుందని చెప్తున్నారు నిపుణులు. దానికి లెక్కలు కూడా చూపిస్తున్నారు. ఆ లెక్కలే ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్నాయి. అదే అసలు మ్యాటర్ అయి కూర్చుందిప్పుడు. చెత్త కుప్పలపై పాడైపోయిన ఆహార పదార్థాల్ని ఏరుకుని తినే వీధి బాలల్ని చూసుంటారు. ఒక బన్ను కోసం కొట్టుకున్న ఆర్టిస్టులను సినిమాల్లో చూసుంటారు. అక్కడక్కడ ఎప్పుడో ఓసారి మాత్రమే కనిపించి ఉంటాయి. కానీ అవే ప్రాక్టికల్ సీన్స్ కాబోతున్నాయి. అవన్నీ మరికొన్నేళ్లలో ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్ లో అక్కడక్కడ మనుషుల్ని సాటి మనుషులు పీక్కు తింటారని వినే ఉంటారు. రాబోయే ఫుడ్ క్రైసిస్ మనుషుల్ని ఇలాగే తయారు చేస్తుందని కొత్త లాజిక్ చెప్తున్నారు. ఇదంతా భయపెట్టడానికో లేక రేటింగ్స్ కోసమో చెబుతోంది కాదు. రియల్ గా జరగబోయే రియాలిటీ షోస్ అన్నమాట. జింబాబ్వేలో ఆహార సంక్షోభం గురించి వినే ఉంటారు. ఒక్క రోటీ కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్లకు. అంతేనా, ఆహార ద్రవ్యోల్బణం ఏళ్లపాటు పట్టి పీడించింది. ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. అలాంటి పరిస్థితే అన్ని దేశాల్లో రావచ్చన్నది ఓ అంచనా. ఇప్పటికే సుమారు 30 దేశాల్లో తిండి కోసం జనం కొట్టుకు చస్తున్నారు. వాటి సంఖ్య మరింత పెరగొచ్చంటున్నారు. సోమాలియా, నైగర్, కెన్యా లాంటి ఆఫ్రికా దేశాల గురించి వినే ఉంటారు. ఆహారం కోసం ఎంతకైనా తెగించే కొన్ని జాతులుంటాయక్కడ. అలాంటి జాతులు ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తాయి. రోజులు తరబడి నీళ్లు తాగి బతకాల్సిన రోజులు రాబోతున్నాయి. బతకాలంటే పోరాడాలన్న సామెత కూడా ఉంది కదా. తిండి కోసం అలాంటి పోరాటాలే జరుగుతాయి. బలమున్నోడిదే వన్నైనా తిండైనా అన్నట్టు మారిపోనుంది పరిస్థితి.
అకాల వర్షాలు, అంతులేని కరువు పరిస్థితులు, ఊరించి ఉసూరుమనిపించే రుతుపవనాలు, దానికి తోడు లాభార్జనే ధ్యేయంగా పనిచేసే విత్తన ఎరువుల సంస్థలు, పద్ధతిపాడులేని పాలసీలు, భూముల్ని మింగేసే బకాసురులు, ఇలా అన్నీ కలిపి పంట దిగుబడిని తగ్గించేస్తున్నాయి. దీంతో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ఇంతకీ దేశంలో పరిస్థితేంటి? మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? భారతదేశం వ్యవసాయ దేశం. 80% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతోంది. గ్రామీణ భారతానికి వ్యవసాయమే ఆధారం. కానీ ఈ లెక్కలన్నీ మారిపోయాయి. 1960ల తర్వాత ప్రణాళికలు ముందుకొచ్చాక, పారిశ్రామిక రంగం తెరపైకొచ్చాక వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా కేవలం 50%. భారత్లో జనాభా పెరుగుతోంది. 120 కోట్ల మార్క్ను ఎప్పుడో క్రాస్ చేసింది. జనాభా పెరిగినంతగా సాగు భూమి పెరగలేదు. వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి కోసం ఎన్నో పద్ధతులొచ్చినా దేశ అవసరాలకు అవసరమైనంత వ్యవసాయం సాగవట్లేదు. ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారాల్లో మన దేశానిది 3వ ప్లేస్. అమెరికా తర్వాత దాదాపు 40 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం మన దేశంలో సాగుతోంది. కానీ దేశ అవసరాలకు ఇది అస్సలు సరిపోవట్లేదు. వరి, గోధుమ, బార్లీ లాంటి పంటలతో పాటు సుగంధ ద్రవ్యాలు, పళ్ళు, పాడి పరిశ్రమ లాంటి వాటిలో దేశం చాలా వృద్ధి సాధించింది. కానీ హైబ్రిడ్ విత్తనాలు, నకిలీ ఎరువులు లాంటివి వ్యవసాయ రంగంలోకొచ్చాక భూమిలో సారం తగ్గిపోతోంది. అందుకే దిగుబడి అంతకంతకు పడిపోతోంది. సాగు భూమి విస్తీర్ణం పెరుగుతున్నా పంటలు మాత్రం పండట్లేదు. వీటికి తోడు వ్యవసాయం లాభసాటి కాదన్న ఒకే ఒక్క కాన్సెప్ట్తో కాడి దించేస్తున్న రైతులెందరో. పండించిన పంటకు సరైన దిగుబడి రాదు. చేతికొచ్చిన పంటపై దళారీ దందా చేస్తాడు. సర్కారు చూస్తూ ఊరుకుంటుంది. పంటకు గిట్టుబాటు ధర గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఈ పరిస్థితుల మధ్య లాభసాటి కాని వ్యవసాయ రంగం కన్నా చిన్న తరహా పరిశ్రమలు, సైడ్ బిజినెస్లపై దృష్టి సారిస్తున్నారు రైతులు. ఇక దేశంలో వాతావరణ పరిస్థితులపై నిపుణులే కాదు, ఎవ్వరూ లెక్కలేయలేని పరిస్థితులొచ్చాయి. ఊరించి ఉసూరుమనిపించే రుతుపవనాలు, పంట చేతికొచ్చే టైంలో హోరు వానలు, అవసరమైనప్పుడు కనిపించని చినుకులు, ఆకాశం వైపు, భూమి వైపు చూసి చూసి రైతు అలసిపోవడం తప్ప ఒక్క ఏడాదైనా పెట్టిన పెట్టుబడి అయినా చేతికొస్తుందన్న గ్యారంటీ ఉండదు. అందుకే రైతు వ్యవసాయాన్ని వదిలేసి పక్కదారి పడుతున్నాడు. వలసలు పెరిగి పట్టణ జనాభా పెరుగుతోంది. ఇది మరో డేంజర్కు దారితీస్తోంది. నిజానికి జీడీపీలో దేశానికొచ్చే ఆదాయం సగం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచే. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం ఎంతో మేలు చేస్తోంది. కానీ ఆ లెక్కలేవి పాలకులకు ఆనట్లేదు. అందుకే వ్యవసాయాన్ని నీరుగారుస్తూ వస్తున్నారు. రియల్ ఎస్టేట్ భూమి పేరుతో సాగు భూముల్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్న పాలకులు రైతుల పొట్టగొట్టడంలో మాత్రం ఆరితేరిపోయారు. అందుకే అప్పుడప్పుడు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోక తప్పడం లేదు. ఇటు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెబుతూనే లక్షలాది ఎకరాల భూపందేరం చేస్తున్నారు పాలకులు. పారిశ్రామిక విప్లవం, ఉద్యోగాల కల్పన, అవకాశాల సృష్టి అంటూ గారడీలు చేసి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ఎఫ్డీఐలకు గేట్లు బార్లా తెరిచిన సర్కారు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది. దేశంలో ఓ వింత పరిస్థితుంది. వ్యవసాయం తప్ప మరో మార్గం లేని రైతులందరూ ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారంటే దానికి కారణం పాలకుల నిర్లక్ష్యమనే చెప్పాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రయోజనాలు ఏ ప్రభుత్వాలకు పట్టడం లేదు. అయినా సరే అందరిది రైతు పక్షపాత వైఖరే. రైతుల్లో యూనిటీ లేకపోవడం, అవగాహన లోపంతో పాలకులు ఏం చేసినా చెల్లుతోంది. కానీ రైతు పక్కకు తప్పుకుంటే నోటికాడిదాకా ముద్దరాదన్న సంగతి ఎవ్వరికీ పట్టట్లేదు. అందుకే ఈ దుస్థితి. ప్రపంచానికి అతిపెద్ద ఫుడ్ ఎక్స్పోర్టర్ ఇండియా. ఇండియాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రపంచం సంగతేంటి?
ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. వ్యవసాయం కాలంతో లింక్ అయిపోయింది. దానికి తోడు గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ కొత్త అవకాశాలను చూపించింది. దాంతో తిండి పెట్టే వ్యవసాయం వెనక్కెళ్లిపోయింది. అందుకే త్వరలో మహా సంక్షోభం ముంచుకొస్తుందంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటి ప్రపంచానికి ఈ దుస్థితి? ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కుదేలవుతోంది. పండించిన పంటల కన్నా దిగుమతులే ఎక్కువ అవుతున్నాయి. ఇది ఒక్క మన దేశం పరిస్థితే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశం సమస్య. ఐదేళ్లలో ప్రపంచం మూడోసారి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని తేల్చేశారు నిపుణులు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం, ప్రపంచానికి ఆహార సరఫరా చేస్తున్న దేశాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే సూచనలున్నాయి. అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తగ్గిపోవడం, ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచంలోని మెజారిటీ జనానికి ఆహారం అందుబాటులో లేకుండా పోతుంది. WHO లెక్కల ప్రకారం ఈ 5 ఏళ్లలో 2 సార్లు ఆహార సంక్షోభం తలెత్తింది. 2007-8లో ఓసారి, 2011లో మరోసారి. ఈ 2 సందర్భాల్లో చాలా దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు చెలరేగాయి. దాంతో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆకలి పెరగడం, స్థానికంగా కరువు పరిస్థితులు, వివక్ష పెరిగిపోవడం లాంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. 2007లో ప్రారంభమైన మహామాంద్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని నుంచి బయటపడడం ప్రపంచానికి అంత ఈజీ కాదన్నది నిపుణుల ఒపీనియన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ గ్రెయిన్ అమెరికా. ఏటా ఆ దేశంలో 1080 కోట్ల బుషెల్స్ మొక్కజొన్నను పండిస్తారు. కానీ ఈ ఏడాది అంచనాలు తారుమారే కేవలం 220 కోట్ల బుషెల్స్కు తగ్గింది. గతేడాది అమెరికా చరిత్రలో ఎరుగని కరువును అనుభవించింది. పెద్ద కమతాలు, రైతులకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా అగ్రరాజ్యం ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోతోంది. ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ప్రతి దేశానికి ఇదే పరిస్థితి. రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ఓ సర్వే చేయించింది. గ్లోబ్ని గడగడలాడిస్తున్న ఫుడ్ క్రైసిస్ సంగతేంటో తేల్చాలన్నది ఐరాసా థీమ్. దాని సర్వేలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. 700 కోట్ల జనాభాలో దాదాపు 300 కోట్ల జనాభాకు ఆహారం అందట్లేదు అన్నది UNO లెక్క. ప్రతిరోజు పౌష్టికాహార లోపంతో 15,000 మంది పిల్లలు చనిపోతున్నారని అంచనా వేసింది. ఇక అడ్డు అదుపు లేకుండా ధాన్యాన్ని స్టోర్ చేసుకునే అగ్రరాజ్యాల అతి జాగ్రత్త మిగతా ప్రపంచానికి చుక్కలు చూపించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏళ్లకు ఏళ్లు ధాన్యాన్ని నిల్వ చేసుకునే సంస్కృతి కూడా కొన్ని ఆఫ్రికా దేశాల పాలిట శాపంగా మారింది. ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశంలో ఫుడ్ సేఫ్టీ కోసం తెగ ట్రై చేస్తున్నారు పాలకులు. సంక్షేమం పేరుతో ఒక్కో కుటుంబానికి 30 కేజీల బియ్యం సబ్సిడీలో ఇస్తోంది. అంతకు మించి 1 కేజీ ఎక్స్ట్రా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కానీ దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయి ఓసారి సముద్రంలో పారబోయాల్సి వచ్చింది. కోర్టులు చివాట్లు పెడితే గాని పాలకులకు దానిపై ఓ అవగాహనకు రాలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫుడ్ వేస్టేజ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య. ఒక్క మన దేశంలోనే దాదాపు ఏటా 50,000 కోట్ల రూపాయల ఆహారం చెత్త కుప్పల పాలవుతోంది. దాన్ని కంట్రోల్ చేసి పేదలకు పంచితే దేశంలో సగం దరిద్రం మాయమయ్యేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ తేల్చి చెప్తున్నాయి. ఒక్క మన దేశంలోనే 50,000 కోట్ల రూపాయల ఫుడ్ వేస్టేజ్ జరుగుతుందంటే ఇక వరల్డ్ వైడ్గా జరిగే వేస్టేజ్ ఎంతో ఊహించడం పెద్ద కష్టమేం కాదేమో. ఈ వేస్టేజ్తో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న సగం ఆఫ్రికన్ కంట్రీస్ను దత్తత తీసుకొని మరీ పోషించొచ్చు అన్నది WHO తేల్చి చెప్పింది. యుద్ధాలు చేయనక్కర్లేదు, బయో వెపన్స్ను ఉపయోగించాల్సిన పనే లేదు, రోగాలే వచ్చి మనుషుల్ని చంపేయాల్సిన అవసరమూ లేదు. మరికొన్నేళ్లలో మనుషులే ఆకలితో అలమటించి పిట్టల్లా రాలిపోతారన్న చేదు నిజాన్ని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికిప్పుడు ఫుడ్ క్రైసిస్ గురించి భయపడాల్సిన పని లేకున్నా అగ్రికల్చర్ డ్యామేజ్ ఈ విషయాన్ని కళ్లకు కడుతోంది. ఇప్పటిదాకా ప్రతి అవసరానికి ఓ ఆల్టర్నేటివ్ను కనుక్కోవడం చూశాం. మరి ఫుడ్కు ఆల్టర్నేటివ్ లేదు. ఆకలిని తీర్చే సాధనం మరొకటి లేదు. ఈ లాజిక్కే ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. ఇంతకీ ఫుడ్ క్రైసిస్ని అధిగమించాలంటే ఏం చేయాలి? నిపుణులేం చెబుతున్నారు? ఆకలికి ఆల్టర్నేటివ్ లేదు.
ఆకలి తీరితేనే మనిషి పనిచేయగలడు, ఏమైనా సాధించగలడు. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. భూమి మీద 700 కోట్ల జనాభాది అదే పరిస్థితి. కానీ తిండి పెట్టే వ్యవసాయ రంగాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రపంచ ఆహార కొరతను అధిగమించాలంటే ప్రతి చోట వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులకు ఛాన్స్ ఇవ్వాలన్న వాదన బలంగా వినపడుతోంది. వ్యవసాయానికి సాయం చేయాలంటే ప్రభుత్వాలకు ఎలాగూ సాధ్యం కాదు. అలాగని కార్పొరేట్ పెట్టుబడులను ప్రోత్సహించలేదు. అందుకే మధ్య మార్గంగా కొన్ని పాలసీలను అమలు చేయాలని సూచిస్తున్నారు వ్యవసాయ నిపుణులు. ప్రపంచ ఆహార కొరత తీరాలంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తప్ప మరో మార్గం లేదు. భూ సంస్కరణల ద్వారా, ప్రభుత్వ మద్దతు ద్వారా, కార్పొరేట్ బహుళజాతి సంస్థల పెట్టుబడుల నుంచి రక్షణ కల్పించడం లాంటి చర్యలతో అగ్రికల్చర్ను గాడిలో పెట్టాలి. దిగుబడులు పెంచడం, నీరు, పోషక పదార్థాల లభ్యత, గిట్టుబాటు ధరల ద్వారా రైతులకు ఆదాయం పెరగాలని జాతీయ రైతు విధానం చెప్తోంది. సాంకేతిక విజ్ఞానం, ప్రభుత్వం, రైతుల్లో ఉత్సాహం కలగలిసి 1960లో హరిత విప్లవం పుట్టుకొచ్చింది. దేశమంతా దాన్ని అమలు చేశారు. నీరుగారిన వ్యవసాయ రంగం మళ్లీ హరిత విప్లవం రోజులు సంతరించుకోవాలని కోరుకుంటున్నారంతా. పంట దిగుబడిని పెంచేందుకు సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. సేద్యపు వనరులున్న ప్రాంతాల్లో, వర్షాధార ప్రాంతాల్లో ముందు సర్వేలు చేయించాలి. భూసారాన్ని రక్షించి పైరులను పోషించే బాధ్యతను తీసుకోవాలి. పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేలా గ్రామ స్థాయిలోనే గిడ్డంగులు ఏర్పాటు చేస్తే బెటర్ అన్నది నిపుణుల సలహా. ఏళ్లుగా దీనిపై సలహాలిస్తున్నా పాలకుల్లో చిత్తశుద్ధి లోపం దేశ భవిష్యత్కే శాపంగా మారింది. ఏటా 25 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలతో పాటు 30 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ లేకపోవడంతో 30% ఆహారం వేస్ట్ అవుతోంది. దీనిపై పాలకులు దృష్టి పెట్టాలి. చిన్న కమతాల నిర్వహణలో విప్లవం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందంటున్నారు నిపుణులు. గ్రామాల్లో చదువుకున్న యువ రైతులను ప్రోత్సహించాలి. ఫలసాయం పెంపుదల, ఉత్పత్తుల నిల్వ వంటి వాటిని మెరుగుపరిచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గ్రూప్ రుణాలు, గ్రూప్ బీమా రైతాంగానికి ఎంతో అవసరం. దానిపైన దృష్టి పెట్టాలి. ఉత్పత్తిదారునికి, అమ్మకందారునికి లాభం ఉండేలా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నది మరో సలహా. వ్యవసాయ రంగంపై ప్రేమతో ఇప్పటికీ కోట్లాది మంది అందులోనే కొనసాగుతున్నారు. అందుకే దేశం కాస్తో కూస్తో సుభిక్షంగా ఉంటోంది. ఇప్పటికే కొత్త జనరేషన్ వ్యవసాయం నుంచి సైడ్ తీసుకుంది. అగ్రికల్చర్ను అస్సలు పట్టించుకోవట్లేదు. రైతుల్లోని అసహనం మరింత పెరగకముందే వ్యవసాయ రంగంలో సంస్కరణలతో పాటు కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆకలి చావులకు ఇంకెంతో టైం లేదు. ఇకనైనా పాలకుల తీరు మారాలి. అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి. ఇది V6 స్పాట్లైట్.